నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బరాజుల్ సేప్ కాళేశ్వరంపై రేవంత్ సర్కారు కుట్రలు మరోసారి పటాపంచలు. కేవలం మేడిగడ్డ 7వ బ్లాక్లోనే స్వల్ప లోపాలున్నట్లు గుర్తింపు. సాంకేతిక పరీక్షలలో వెల్లడైన నిజాలు. గతంలోనే చెప్పిన ఇంజనీర్లు. తెలంగాణ జీవనాధార కాళేశ్వరం గెలిచింది. కూలేశ్వరం అంటూ కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు పటాపంచలయ్యాయి. అత్యాధునిక సాంకేతిక పరీక్షలు చేసిన అనంతరం అన్నారం సుందిల్లా బరాజులను పూర్తి నాణ్యతగా ఉన్నాయని, మేడిగడ్డ బ్లాక్ 7లో స్వల్ప లోపాలు ఉన్నాయని CWPRS సెంటర్ ఫర్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిర్ధారించినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందని రేవంత్ సర్కార్ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేలింది. కేసీఆర్కు పేరుస్తుందనే కారణంతో ప్రాజెక్టులను పడావు పెట్టినట్టు వైనం తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రజలకు తాగునీరు సరఫరా చేయకుండా 2.5 ఏండ్లుగా ప్రభుత్వం పన్నిన కపట నీతి బట్టబయలైంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరక అంటించాలనే అస్తం పార్టీ రాజకీయ కుట్రలు వెల్లడైంది. 2.5 ఏండ్లుగా కాంగ్రెస్ ఆడిన దుష్ట నాటకాన్ని తుత్తునీయాలు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్షల కోట్లు దోచుకు తినరని కేసీఆర్ గారి మీద దుష్ప్రచారం చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ప్రజల కొరకి కాళేశ్వరం కట్టినామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుని వచ్చింది. కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ దాన్ని లక్ష కోట్ల దోపిడీ, అది కుంగిపోయింది, తెగిపోయింది అని మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించి గొర్రెలను చేసి ప్రభుత్వ దహం కొరకి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రలన్నీ బట్టబయలైంది. అసలు ఈ నాయకులు ప్రజలకి ఏమి సమాధానం చెప్తున్నారు? అధికారం కొరకి రానిక మాయ మాటలు చెప్పి, స్వార్థానికి ప్రజలకి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి అధికారం రానిక చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ప్రజలు మారాల్సింది. ప్రజలకి ఆశ చూపించి వేరే పథకాలు ఇస్తాము, మేము అధికారంలోకి వస్తే వీళ్ళు ఇట్లా చేసిరు అట్లా చేసిరు అని మాయ మాటలు చెప్పుకుంటూ వస్తారు. అదే ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన మాయ మాటలు, తప్పుడు మాటలు CWPRS నిర్ధారించింది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది 1,00,000 కోట్ల దోపిడీ, ప్రజలకి ముంచిరు చేసిరు, ఇదంతా ఇప్పుడు ఉట్టిదైపోయింది. అధికారం రానిక రేవంత్ రెడ్డి చెప్పిన మాయ మాటలు తప్పుడు ప్రచారం అని ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరు నమ్మాలి అంటే వీళ్ళు అధికారం రానిక ఎంత మోసం చేస్తున్నారు అనేదానికి ఇది ఒక వాస్తవాలని తెలుసుకోవాల్సిన